అరే నా దేవుడికి నచ్చదు కదా, ఆయన చెప్పాడు కదా వ్యభిచరించొద్దు అని అన్నాడు కదా, ఈడేటీడు మిథ్యాని స్త్రీని తీసుకెళ్ళిపోతాడని చెప్పేసి వెళ్తా గోడకు జారేస్తుంది ఈటే. వాళ్ళు అప్పటికే పాపంలో మునిగిపోయి ఆ క్రీడలో వారు అనుభవిస్తున్నప్పుడు పైనుంచి దింపేశాడు. తెలుసు కదా మీకు, ఇద్దరికి కడుపు గుండా వచ్చేసింది. అక్కడ రాయబడింది, అప్పుడు పాలెములో తెగులు ఆగిపోయాను. దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఫినెహాసు ఎటువంటి వాడు తెలుసా? నేను ఏదైతే వారవలేకపోతానో, ఏదైతే నాకు ఇష్టం ఉండదో, ఏదైతే నాకు అసహ్యమైనదో, ఏది చేస్తే మీ మీదకి తెగులు వచ్చిందో అది ఫినెహాసుకి ఇష్టం లేదు. ఫినెహాసుకి నేను ఏదైతే వారవలేకపోతున్నా అటువంటిది వారవలేని మనస్సు కలిగినాడు ఫినెహాసు లాగా మనం ఉండాలి. చెయ్యమ్మా చెయ్యి, మా మాట్లాడమ్మా మాట్లాడు. వాళ్ళతో ఫోన్ మాట్లాడతావా? నా ఫోన్ నుంచి మాట్లాడు. పాపం చేయలేదా? చెయ్యమ్మా, పగలొద్దు రాత్రి మట్లు చెయ్యి. ఎటంట మీ ఆయన లేనప్పుడు చెయ్యి, మీ ఆవిడ లేనప్పుడు చెయ్యి, అమ్మా నాన్న లేనప్పుడు చెయ్యి, పిల్లలు లేనప్పుడు చెయ్యి. ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు.